హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటి, ఇందులో మంత్లీ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది అండ్ ఫ్రీగా ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎలా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు కానీ మీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, లేదు అంటే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆర్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ గోల్స్ అన్నీ మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి ద్వారా అచీవ్ అవుతాయి. సో ఐసిఐసిఐలో ఫ్రీడమ్ ఎస్ఐపి ఆప్షన్ అంటే ఏంటి అంటే, మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి అప్ టు 12 టైమ్స్ ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్కి మనీ సెండ్ చేస్తారు. దీన్నే ఫ్రీడమ్ ఎస్ఐపి ఆప్షన్ అంటారు. ఈ ఆప్షన్ మీకు కావాలంటే మీరు అట్లీస్ట్ 8 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ మీరు 8 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 10 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 12, 15, 20, 25, 30 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఇయర్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికి తగ్గట్టు మీ మంత్లీ ఇన్కమ్ డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 8 ఇయర్స్కి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి చేద్దాం అనుకున్నట్టయితే 9th ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపీస్ ఐసిఐసిఐ వాళ్ళు సెండ్ చేస్తారు. సో మీరు 8 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీకు మంత్లీ ఇన్కమ్గా వస్తుంది. సపోజ్ మీరు 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్టయితే 3 టైమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అంటే 16th ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అండ్ ఇన్ కేస్ 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ రిటైర్మెంట్ కోసం 30 ఇయర్స్కి ఫ్రీడమ్ ఎస్ఐపి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 12 టైమ్స్ ఆఫ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కి. అంటే 31st ఇయర్ నుంచి 1,20,000 ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కి ఐసిఐసిఐ వాళ్ళు సెండ్ చేస్తారు. సో మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి అప్ టు 12 టైమ్స్ మీ బ్యాంక్ అకౌంట్కి ఎవ్రీ మంత్ ఐసిఐసిఐ సెండ్ చేస్తుంది. అండ్ ఎన్ని ఇయర్స్ వరకు ఈ అమౌంట్ వస్తుందని నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రీడమ్ ఎస్ఐపి ఆప్షన్ అంటే ఏంటి అంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ 8 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఫిక్స్డ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే మీరు సోర్స్ స్కీమ్ అండ్ టార్గెట్ స్కీమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ అండ్ టార్గెట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అండ్ కొంత టైం పీరియడ్ తర్వాత ఐసిఐసిఐ వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కి మనీ సెండ్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలాగే ఇన్కమ్ కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారు, ఇన్కమ్ ఐసిఐసిఐ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే స్కీమ్ని సోర్స్ స్కీమ్ అంటారు అండ్ ఇన్కమ్ వచ్చే స్కీమ్ని టార్గెట్ స్కీమ్ అంటారు. సో మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు సోర్స్ స్కీమ్ అండ్ టార్గెట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ స్కీమ్లో ఐసిఐసిఐలో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలిజిబుల్ అని ఆ లిస్ట్ ఇక్కడ ఉంది. మీరు సపోజ్ ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్టయితే మీరు ఆ 10,000 రూపీస్ని ఏ సోర్స్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎలిజిబుల్ ఫండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్లూ చిప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫోకస్డ్ ఈక్విటీ, ఈవెన్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కూడా ఉంది సోర్స్ స్కీమ్లోని. సో మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మంత్లీ ఇన్కమ్ కోసం ఒక టార్గెట్ స్కీమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 6 ఫండ్స్లో ఏదో ఒక ఫండ్ని మీరు టార్గెట్ స్కీమ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, మల్టీ అసెట్ ఫండ్, అసెట్ అలొకేటర్ ఫండ్ ఆఫ్ ఫండ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్లీ ఇన్కమ్ కోసం. సో ఇన్ షార్ట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటి అంటే, మీరు ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో కొంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2 ఫండ్స్ మీరు సెలెక్ట్ చేయాలి. ఒకటి సోర్స్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొకటి టార్గెట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ మీ బ్యాంక్ అకౌంట్కి ఐసిఐసిఐ వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, 1998లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి కానీ 10 ఇయర్స్ టైం పీరియడ్కి చేసినట్టయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs అవుతుంది. అండ్ 10 ఇయర్స్ తర్వాత టోటల్ మార్కెట్ వాల్యూ 39,87,546 అవుతుంది. అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి 1.5 టైమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మంత్లీ ఇన్కమ్ కింద వస్తుంది. అంటే 15,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఆగస్ట్ 98 నుంచి ఆగస్ట్ 2008 వరకు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సెప్టెంబర్ 2008 నుంచి జూన్ 2021 వరకు ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కి 15,000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. అంటే టోటల్ వాల్యూ 23,25,000 అవుతుంది అది. అండ్ దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో 1,36,25,437 రూపీస్ బ్యాలెన్స్ కూడా మిగిలింది. సో జస్ట్ 10,000 రూపీస్ 10 ఇయర్స్కి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 13 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో 1.3 crores బ్యాలెన్స్ కూడా మిగిలింది.
అండ్ ఫ్రీడమ్ ఎస్ఐపితో పాటు ఎస్ఐపి ప్లస్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఎవ్రీ మంత్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కానీ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా వస్తుంది. అప్ టు 50 lakhs మీరు ఫ్రీగా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫస్ట్ ఇయర్ మీకు 10 times కవరేజ్ ఉంటుంది. అంటే 1 lakh ఇన్సూరెన్స్ మీకు ఫ్రీగా కవరేజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో కానీ డెత్ అయినట్టయితే మీరు మ్యూచువల్ ఫండ్లో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ కూడా మీ నామినీకి ఇచ్చేస్తారు. దాంతోపాటు 1 lakh ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. సెకండ్ ఇయర్కి 50 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్కి 100 times కవరేజ్ ఉంటుంది. సో మీరు 10,000 ఎస్ఐపి చేస్తే అప్ టు 10 lakhs మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అండ్ ఏ రోజైనా సరే 3 years అయ్యాక మేబీ 8th year, 10th year, 12th year ఏ ఇయర్లో అయినా సరే డెత్ అయినట్టయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఈ 10 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ రెండు మీ నామినీకి వెళ్ళిపోతాయి. సో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపిలో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా గ్రో యాప్ నుంచి, జిరోదా నుంచి, అప్స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం కావద్దు. మీరు ఐదర్ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫామ్ ఎలాగ ఉంటుంది, పైన మీరు ఎస్ఐపి ప్లస్ ఆప్షన్ టిక్ చేయండి. ఫ్రీగా ఇన్సూరెన్స్ కావాలంటే ఎస్ఐపి ప్లస్ ఆప్షన్ టిక్ చేయండి. అండ్ కింద మీకు ఎస్ఐపి టెన్యూర్ ఉంటుంది, ఇలాగా 8 years, 10 years, 12 years, 15 years అని ఎన్ని ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆప్షన్ టిక్ చేయండి. ఎస్ఐపి అమౌంట్ మెన్షన్ చేయండి. దాంతోపాటు సోర్స్ స్కీమ్ అండ్ టార్గెట్ స్కీమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అండ్ ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది అంటే అట్లీస్ట్ 19 years వరకు ఈ ఇన్కమ్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఇక్కడ నేను 4 examples తీసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 8, 10, 12, 15 అండ్ సోర్స్ ఫండ్ 10% రిటర్న్స్ ఇస్తే ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది, 11% అయితే ఎన్ని ఇయర్స్ వస్తుంది, 15% అయితే ఎన్ని ఇయర్స్ వస్తుంది అని. అండ్ అలాగే టార్గెట్ ఫండ్ 6% పెట్టాను. సోర్స్ ఫండ్ ఇచ్చే రిటర్న్స్ అండ్ అలాగే టార్గెట్ ఫండ్ ఇచ్చే రిటర్న్స్ బట్టే మనకి ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ వస్తుందని డిపెండ్ అయి ఉంటుంది. ఈ రిటర్న్స్ నేను తక్కువ తీసుకున్నాను రియల్ లైఫ్లో, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ 8 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే నెక్స్ట్ 20 years వరకు ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ 10,000 రూపీస్ 15 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అంటే పర్ ఇయర్ 3.6 lakhs మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అండ్ అలాగా 50 years టైం పీరియడ్కి మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అండ్ ఈ రిటర్న్స్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్, రియల్ లైఫ్లో మీకు ఎంతకంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగ వచ్చినట్టయితే ఆ ఇన్కమ్ మీకు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. సో మీరు మినిమం 8 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన 20 years టైం పీరియడ్కి మీ బ్యాంక్ అకౌంట్కి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే. దాంతోపాటు 10 lakhs ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. సో ఇది అండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటి అని. సో వీడియో చూశాక ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫ్రీడమ్ ఎస్ఐపి వెరీ గుడ్ ఆర్ గుడ్ అని మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫండ్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు థ్యాంక్స్ ఆప్షన్ యూజ్ చేయండి, మీ కమెంట్ హైలైట్ అవుతుంది. మీకు ప్రైవేట్ చాట్ ఎనేబుల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.